Hello and welcome to SKB Shots. There you go. Top of the table ki velle avakasam. Second place ki velle avakasam iru jetlaku kuda. So Eden Gardens lo em jaragabotundi DC and KKR madhya. DC manchi ఊపు మీద ఉన్నారు. KKR ఏంటబ్బా ఇది అనుకుంటూ ఉన్నారు. మరి ఈడెన్ గార్డెన్స్ దీనికి వేదిక అవుతోంది. మరి ఈ వేదిక మీద వేడుక చేసుకునేది ఎవరు? Let's get started. DC గురించి చెప్పాలి అంటే గనక వాళ్ళు 2 విజయాలు ఎలాగైతే సాధించారో దేవర్ క్లోజ్ విక్టరీస్. ఒకటేమో 4 రన్లతో, ఇంకోటేమో 10-11 రన్లతో. దేవర్ వెరీ క్లోజ్ విక్టరీస్. కానీ వాళ్ళ బ్యాటింగ్ వాళ్ళకి ఆ విజయాన్ని సెటప్ చేసింది. రాషిక్ 2 మ్యాచ్లో కూడా బాగానే ఆడాడు. తర్వాత క్రూషియల్ సమయంలో ఒక మ్యాచ్లో కుల్దీప్ బాగా వేసాడు అనుకోవాలి. ఒక మ్యాచ్లో ముఖేష్, 2 మ్యాచ్లో ముఖేష్ బాగా వేసాడు. ఆల్ ఆఫ్ దాట్ ఈస్ దేర్. వాళ్ళేం బౌలింగ్ కాంట్రిబ్యూషన్ లేదని చెప్పట్లేదు. బట్ బౌలర్స్కి ఎక్స్ట్రా కుషన్ అనేది వాళ్ళ బ్యాటర్స్ ఇచ్చారు. సేమ్ థింగ్ ఆల్సో ఇక్కడ కేకేఆర్ దగ్గర చూడొచ్చు మనం. అదేంటంటే వాళ్ళ బ్యాటర్స్ కేకేఆర్ బౌలర్స్కి ఎక్స్ట్రా కుషన్ ఇవ్వడం. మీరు డీసీతో జరిగిన వైజాగ్ మ్యాచ్లో చూసుకుంటే 277 దాకా కొట్టారు. అలాగే మీరు మొన్న పంజాబ్తో చూసుకుంటే కనుక 260 దాకా కొట్టారు. సో రాజస్థాన్తో 224 ఎంతో కొట్టారు. ఆర్సీబీతో 224 ఎంతో కొట్టారు. సో దేర్ బౌలర్స్కి కేకేఆర్ బ్యాటర్స్ చాలా చక్కటి కుషన్ అనేది ఇస్తూ ఉన్నారు. బట్ సమ్హౌ ఆ కుషన్ అనేది 2 సార్లు 200 పైన చేసినప్పుడు బ్రేక్ అయింది. 200 ఎక్కువ సార్లు కన్సీడ్ కూడా చేశారు. ఎస్ఆర్ఎస్తో జస్ట్లో మిస్ అయిపోయారు. ఆర్సీబీతో జస్ట్లో మిస్ అయిపోయారు. సో దే హ్యావ్ కన్సీడెడ్ రన్స్ ఆల్సో. సో వాళ్ళ బౌలింగ్ స్ట్రాంగ్గా ఉందని చెప్పడానికి లేదు. నరేన్ని మినహాయించి ఎవరు కూడా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసింది లేదు. బట్ ఎస్ హర్షిత్ రాణా బాగా పర్ఫామ్ చేశాడు. అతను అనవసరంగా యాటిట్యూడ్ అది ఇది మాట్లాడుతున్నాడు. ఎంతో సులువుగా కూడా అదంతా పక్కన పెట్టండి. బాగా వేస్తున్నాడు బౌలింగ్. బట్ ఈస్ గోయింగ్ ఫర్ కొన్నిసార్లు రన్స్కి వెళ్తాడు. ఇప్పుడే వస్తున్నాడు. బాగా ఆడాలని చెప్పేసి కోరుకుందాం. ఆ తర్వాత మిచెల్ స్టార్క్ వాళ్ళకి బాగా పరుగులు ఇవ్వడం. బట్ లాస్ట్ మ్యాచ్లో అతని ఫింగర్ ఏదో కట్ అయిందని చెప్పేసి అతను పక్కన పెట్టారు. అతని ప్లేస్లో వచ్చిన చమీరావు కూడా బాగా రన్స్కి వెళ్ళాడు. కానీ కొన్ని మ్యాచెస్లో మిడిల్ ఓవర్స్లో వాళ్ళు ఎలాగోలా వికెట్లు తీయడంలో సక్సెస్ఫుల్ అవుతున్నారు. రసల్ పుణ్యమాన్, నరేన్ ఆఫ్ కోర్స్ వికెట్లు తీస్తున్నాడు. వరుణ్ ఒక మ్యాచ్ ఆడాడు, కాంట్రిబ్యూట్ చేశాడు. మేజర్లీ ఇట్ ఈస్ రసల్ అండ్ నరేన్ ఎవరైతే మిడిల్ ఓవర్స్లో వాళ్ళకి కాస్త ఊరటనిచ్చేలాగా, ఉపశమనాన్ని ఇచ్చేలాగా వికెట్లు తీశారు. సో వాళ్ళ మీద రిలై అవ్వాల్సి వస్తుంది. బ్యాటింగ్లో కూడా వాళ్ళ మీద రిలై అవ్వాల్సి వస్తుంది. అలాంగ్ విత్ ఫిల్ సాల్ట్ కూడా బీభత్సమైన రీతిలో ఆడేస్తున్నాడు, కుమ్మేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు, అసాల్టులు చేస్తున్నాడు. ఎవరు ఎదుర్కొంటూ ఉన్నారో పట్టించుకోవట్లేదు. ఇలాంటి రీతిలో ఆడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ సేమ్ థింగ్. ఫ్రేజర్ మెకర్ బాగా ఆడుతున్నాడు, అదరగొడుతున్నాడు. లాస్ట్ మ్యాచ్ కూడా అదరగొట్టాడు. అద్భుతమైన స్టార్ట్ అందించాడు. బుమ్రానే కొట్టాడని చెప్పేసి చాలామంది రకరకాలుగా కొనియాడారు అతన్ని. దట్ ఈస్ దేర్. పంత్ బాగా ఆడుతున్నాడు. మీకు ట్రిస్టన్ స్టమ్స్ అద్భుతంగా ఆడుతున్నాడు. వచ్చి రంగానే దే టేకింగ్ ది అటాక్ టు ది ఆపోజిషన్. ఇలాంటివన్నీ వాళ్ళ దగ్గర కనిపిస్తున్నాయి. అవసరం అంటే అక్షర్ పటేల్ కూడా వచ్చి కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడిన సందర్భాలు ఉన్నాయి. అభిషేక్ పొరేల్కి తనకు వచ్చిన అవకాశాలు దాన్ని ఎట్లా సద్వినియోగపరచుకోవాలని ఆలోచిస్తున్నాడు. షేహోప్ దగ్గర నుంచి మంచి కాంట్రిబ్యూషన్ అనేది వస్తుంది. వాళ్ళు కూడా బ్యాటింగ్ మీద రిలే అయ్యే స్క్వాడ్. సో టాస్ ఎవరైతే గెలుస్తారో మోస్ట్లీ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడానికి ఇష్టపడచ్చు. ఆల్దో దేర్ ఇస్ డ్యూ. బట్ అది కేకేఆర్ కాబట్టి, అది ఈడెన్ కాబట్టి, తొందరగానే సన్సెట్ అవుతుంది కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ అనేది సెకండ్ ఇన్నింగ్స్లో ఏదో బెనిఫిట్ అవుతుందని చెప్పడానికి లేదు. ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా అలాగే ఉంటుంది. బట్ దాన్ని దాటుకొని కూడా దే వుడ్ లైక్ టు ప్లే. ఎందుకంటే ఇద్దరు కూడా చేస్ చేసేటప్పుడు దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. చేస్ చేయలేక కాదు కేకేఆర్, బట్ దే విల్ డెఫినెట్లీ హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఢిల్లీ ఇక్కడ వాళ్ళు ఆడుతున్న తీరు, వాళ్ళు ఆడుతున్న విధానం చూస్తూ ఉంటే వాళ్ళకి రన్స్ చేసే అవకాశాన్ని వాళ్ళు బాగా సద్వినియోగపరుచుకుంటున్నారు. కాబట్టి అన్లెస్ పిచ్ అనేది కొంచెం డిఫరెంట్గా ప్లే చేస్తుంది అనుకుంటే తప్ప ఇరు జట్లు కూడా బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతాయి. కేకేఆర్ స్లైట్లీ మైట్ హ్యావ్ అన్ ఎడ్జ్. ఓకే, ఒక ఫీల్డింగ్ కూడా చేద్దాంలే అని చెప్పి కొంచెం అటువైపు ఆలోచించచ్చేమో. బట్ ఇక్కడ ఇది పరిస్థితి. సో వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుంటే ముందుగా కీ మ్యాచ్అప్స్ గురించి మాట్లాడేసుకుందాం. నరేన్ వర్సెస్ పంత్. ఇది డిఫైనింగ్ అండ్ డిసైడింగ్ బ్యాటిల్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే మిడిల్ ఓవర్స్లో పంత్ చూపించే ప్రతిభ, పంత్ తీసుకొచ్చే యాక్సలరేషన్ అనేది చాలా బాగుంది. ఆ మిడిల్ ఓవర్స్లో యాక్సలరేట్ చేయడం ఇస్ నాట్ ఈజీ. ఎవరినైనా తీసుకోండి, వరల్డ్ క్లాస్ ప్లేయర్నైనా తీసుకోండి, లేదా మీరు మంచి ఓపెనర్లన్నా తీసుకోండి, మిడిల్ ఓవర్స్లో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ యాక్సలరేట్ చేయడానికి. కొన్నిసార్లు స్ట్రైక్ రేట్ కూడా డిప్ అయిపోతుంటుంది. కొన్నిసార్లు చేస్ చేసేటప్పుడు ఇట్ వర్క్స్ అవుట్ పర్ఫెక్ట్లీ. టార్గెట్ సెట్ చేసేటప్పుడు ఇబ్బందులు అవుతూ ఉంటాయి. ఇలాంటివి చాలామంది ప్లేయర్కి జరుగుతాయి. బట్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ ఎవరైతే ఆ మిడిల్ ఓవర్ ఫేస్ని బాగా ఎంజాయ్ చేస్తారు. దూబే ఇస్ వన్ ఆఫ్ దమ్. బాగా ఆడతాడు దాన్ని. కానీ రిషబ్ పంత్ ఇంకొకడు దాన్ని బాగా ఎంజాయ్ చేసి బాగా ఆడే ప్రయత్నం చేస్తాడు. సో ఇలాంటి బ్యాటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే కెన్ క్రియేట్ అన్ ఇంపాక్ట్. ఆ ఇంపాక్ట్ గురించే వాళ్ళు T20 వరల్డ్ కప్లో కూడా ఉండాలని మాట్లాడుతారు. ఆల్దో వరల్డ్ కప్ పరంగా దూబేను అన్ని మ్యాచ్లు, మన ఇంటర్నేషనల్ పరంగా దూబేను అన్ని మ్యాచ్లు ఆడలేదు. రిషబ్ పంత్ తన అంకెలు చూస్తే కనుక ఏంటిది అనుకుంటారు. బట్ ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ దే జనరేట్ ఇన్ ద మిడిల్ ఓవర్స్ దట్ ఈస్ డిఫరెంట్. సో అందుకే ఇక్కడ నరేన్ అండ్ పంత్ అనేది మంచి బ్యాటిల్ అవ్వబోతుంది. అలాగే
మీకు రస్సెల్ ఖచ్చితంగా వేయబోతున్నాడు. రస్సెల్ వేస్తాడు కాబట్టి రస్సెల్ వర్సెస్ స్టబ్స్ అనేది మంచి బ్యాటిల్ అవ్వబోతోంది. ఎందుకంటే స్టబ్స్ అటాక్ మోడ్లో ఉంటాడు. మిడిల్ ఓవర్స్లో ఎలాగైనా సరే ఆపాలంటే రస్సెల్ రావాలి. డెత్లో కూడా రస్సెల్ వేసే అవకాశాలు ఉన్నాయి. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఇంపార్టెంట్గా ఉండబోయే ఒక బ్యాటిల్ లాగా ఉంది. స్టార్క్ ఆడతాడా చూడాలి. వాళ్ళ స్టార్క్ ఆడాడంటే కనుక స్టార్క్ వర్సెస్ సాల్ట్, లేదంటే చమీరా వర్సెస్ సాల్ట్ అంటే ఐ మీన్ మన ఫ్రేజర్ మెకర్ అది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ అలాగే వెరీ వెరీ ఎంటర్టైనింగ్ బ్యాటిల్ అవ్వచ్చు. 2-3 4 రావచ్చు, లేదా స్టంప్ ఎగరచ్చు. ఇలాంటి ఒక బ్యాటిల్ చూస్తాం. అది కూడా వన్ ఆఫ్ ది కీ మూమెంట్స్ అవ్వచ్చు. ఆ బ్యాటిల్ ఏ పరిణామం వచ్చినా కూడా. అలాగే ఇటు సైడ్ నుంచి చూస్తే కనుక నరేన్ని ఆపాలి. నరేన్ని ఆపేది ఎవరు? నరేన్ ఆ విధంగా ఆడుతుంటే కనుక హూ ఇస్ స్టాపింగ్ నరేన్ అనేది పెద్ద క్వశ్చన్. సో ఆర్సీబీ టు అన్ ఎక్స్టెంట్ చేసింది, బాగా చేసింది సెకండ్ మ్యాచ్లో. ఎస్ఆర్హెచ్ బాగా చేసింది, చెన్నై టు అన్ ఎక్స్టెంట్ చేసింది. సో నరేన్ని ఆపగలిగే బౌలర్ కావాలి. ముఖేష్ చేస్తాడా ఆ పని? ఖలీల్ చేస్తాడా ఆ పని? లేదంటే కనుక ఇంకెవరు చేస్తారు? వాళ్ళు మొన్న దేవర్ ట్రైన్ టు డూ సంథింగ్, ఎలాగైనా సరే ప్లాన్ చేద్దాం అది ఇది అని. మరి ఏ విధంగా అది సెట్ అవుతుంది అనేది ఆలోచించుకోవాల్సిన అంశం. సో నరేన్ హ్యాస్ టు బి స్టార్ట్ ఇన్ బ్యాటింగ్. అలాగే డెత్ ఓవర్స్లోకి వెళ్ళినప్పుడు ముఖేష్ వర్సెస్ రసల్. ముఖేష్ డెత్ బౌలింగ్ వేసే అవకాశాలు ఉన్నాయి. ముఖేష్ వర్సెస్ రసల్ కూడా చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్గా మారుతుంది. రాషిక్ సలాంధర్ వాళ్ళకి లాస్ట్ మ్యాచ్లో బాగా బౌలింగ్ చేశాడు. యార్కర్స్ బాగా వేశాడు. స్లోవర్ వన్స్ మిక్స్ చేశాడు. ప్రెడిక్టబిలిటీ రాలేదు అక్కడ స్లోవర్ వన్స్తో. ఆ ప్రెడిక్టబిలిటీ రాని పక్షంలోనే ఎప్పుడైతే స్లోవర్ బాల్ వచ్చిందో అక్కడ వికెట్లు పడ్డాయి. కొంచెం హార్డ్ లెంత్ వేసినప్పుడు వికెట్లు పడ్డాయి. యార్కర్లు మాత్రం చాలా బాగా వేయగలిగాడు. సో అలాంటిది అతను ఎలా పర్ఫామ్ చేయబోతున్నాడు? ఇప్పుడు బేసిక్లీ ఏమవుతుందంటే ఇక్కడ బేసిక్ క్రికెటింగ్ టెర్మినాలజీ గురించి మాట్లాడుకుందాం. ఒక మ్యాచ్లో జరిగిన దాన్ని పట్టుకొని ఇంకో మ్యాచ్లో అదే జరుగుతుందని మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. 2 మ్యాచెస్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. కానీ కొన్ని మ్యాచ్లు జరిగిన తర్వాత ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ప్యాటర్న్ని బట్టే ఇక్కడ అనలిస్టులు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎత్తులకి పై ఎత్తులు ఎలా వేయాలనేది ఆలోచిస్తారు. సో మ్యాచెస్ ఆర్ వన్ బై డీకోడింగ్ ది ప్యాటర్న్స్. ఫామ్ అంటారా? కొన్ని మ్యాచెస్లో బాగా వికెట్లు తీయడం, బాగా రన్స్ వస్తుంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చేస్తుంటే అది ఫామ్. ఇది క్లాస్ అది ఇది అంటారు. అతనిలో ఉన్న సత్తా అంతా కూడా క్లాస్ కిందకు వస్తుంది. అందుకే సత్తా ఎప్పటికీ పర్మనెంట్గా ఉంటుంది. ఫామ్ అనేది అటు ఇటు అవుతుంది. కానీ సత్తా ఎంత బాగున్నా ఆ సమయంలో మీ బ్యాటింగ్ ఫామ్ అనేది సరిగ్గా ఉండాలి. అనుభవం ఇంపార్టెంటే, ఎప్పుడైనా మన ఎక్స్పీరియన్స్ కూడా ఇంపార్టెంట్గానే కనిపిస్తుంటుంది. ఫిట్నెస్ అండ్ అలాగే ఆ ఫియర్లెస్నెస్, ఆ యూత్ ఫియర్లెస్నెస్ కూడా అంతే ఇంపార్టెంట్గా కనిపిస్తుంటుంది. అలాగైతే మాట్లాడుకుంటాం. ఒక బ్యాటర్ కూడా ఆల్దో ఈజ్ నాట్ ఇన్ ఫామ్, కొన్నిసార్లు అతనిలో ఆ సత్తా అనేది ఇమిడిపోయి ఉంది అంటే ఎప్పుడో ఒకప్పుడు బయటకు వస్తుందన్న నమ్మకం కూడా పెట్టుకోగలగాలి. సో ఒక మ్యాచ్లో సరిగ్గా ఆడలేదు కాబట్టి ఈ మ్యాచ్లో కూడా సరిగ్గా ఆడతా అనే ప్రశ్న కరెక్ట్. దాని మీద ఆలోచన కూడా కరెక్టే. అంత మాత్రం ఒక మ్యాచ్లో సరిగ్గా ఆడాడు, ఈ మ్యాచ్లో బాగా ఆడంటే కనుక మీరేం మాట్లాడారు అనడం కూడా తప్పు. సో ఇది ఇక్కడ డీసీ అండ్ కేకేఆర్ విల్ బి లుకింగ్ ఎట్ పంత్ ప్యాటర్న్స్ ఏంటి, ఎలా కొడుతున్నాడు, ఏ లెంత్లో కొడుతున్నాడు, ఏ లైన్లో కొడుతున్నాడు, ఎటువంటి డెలివరీకి అతను అవుట్ అవుతున్నాడు, నరేన్ ఎట్లా ఆడుతున్నాడు, ఏం జరుగుతుంది, అలాంటివన్నీ జరుగుతాయి. కొన్నిసార్లు అంత బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినా కూడా ఎడ్జ్లు తీసుకొని 4లకి 6లకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గ్రౌండ్ సైజ్ చిన్నది. సో ఆ ఫ్యాక్టర్ కూడా ఈ మ్యాచ్లో బాగా గట్టి ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయబోతోంది. పాయింట్స్ టేబుల్ పరంగా ఈ మ్యాచ్ని చూద్దాం. ఆర్ఆర్ హ్యాపీగా 16 దగ్గర కూర్చుంది. కేకేఆర్ టు బి వెరీ ఆనెస్ట్ వాళ్ళకి లక్కీ 4 పాయింట్లు వచ్చాయి. ఎస్ఆర్హెచ్తో కానీ ఆర్సీబీతో వచ్చే 4 పాయింట్లు వచ్చాయి. అందులో లక్లో వచ్చినా ఎలా వచ్చినా కూడా వాళ్ళకి పాయింట్లు వచ్చాయి. వాళ్ళు ఆ లక్ను వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు, అది మనం మెచ్చుకోవాలి వాళ్ళు. సో ఆ 4 పాయింట్లు వచ్చాయి. లేదంటే వాళ్ళు 6 పాయింట్ల దగ్గరే ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ దగ్గర 10 ఉన్నాయి. సో ఇది గెలిస్తే 12 దే ఫీల్ హ్యాపీ. అదే డీసీకి 12 దాకా వెళ్ళిందంటే అసలు ఈ టీం గెలుస్తుందా అనే ఆలోచన దగ్గర నుంచి మేము గెలుస్తున్నాము మీకు కనిపించట్లేదా అని వాళ్ళు మనకే సవాల్ విసిరే రకంగా ద టీమ్ కేమ్ బ్యాక్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ఇట్స్ బ్యాటింగ్. సో ఈ బ్యాటింగ్ అనేది మైట్ నాట్ ఎక్కడొక్కడ ఏదో ఒక రూపంలో బోల్తా కొట్టచ్చు. ఎందుకంటే బౌలింగ్ అనేది స్ట్రాంగ్ ఎసెట్. ఏ టీం కన్నా కూడా ఛాంపియన్షిప్ గెలవాలంటే మీ బౌలింగ్ స్ట్రాంగ్గా ఉండాలి, బ్యాటింగ్ స్ట్రాంగ్గా ఉండాలి కాదనట్లా. బట్ మీరు బ్యాటింగ్ని కొంత కాంప్రమైజ్ చేసుకున్నా పర్వాలేదు, బౌలింగ్ కాంప్రమైజ్ అయిందంటే కానీ ఇబ్బందులు వస్తాయి, ఎక్కడొక్కడ బోల్తా కొడుతుంది. సో అలాంటివి జరుగుతుంది. బ్యాటింగ్ కూడా అదే అవుతుంది. కానీ బౌలర్ ఇంకా స్ట్రాంగ్ ఉందంటే ఎట్లా కొట్లా దే విల్ స్టిల్ ట్రై అండ్ గెట్ యూ ఇన్ ది గేమ్. బట్ ఇక్కడ ఒకవేళ డీసీ ఈజ్ మేడ్ టు బ్యాట్ సెకండో లేకపోతే అల్లే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారంటే విచ్ ఐ డోంట్ థింక్ షుడ్ హ్యాపెన్. ఒకవేళ జరిగిందంటే మనం ఏం చేయలేం, అది నిజమైన సవాల్ అవుతుంది. సో ఇది ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ ఆ తర్వాత ఉన్న టీమ్స్ అందరూ కూడా ఇలా చూస్తుంటారు, ఈ డీసీ ఏంటి సడన్గా ఇట్లా వచ్చేసింది, ఇదేం గోలా. లక్నో సూపర్ జైంట్స్ ఆలోచిస్తారు, అరే రాజస్థాన్తో గెలుచుంటే బాగుండేది, డీసీని అలో చేసేస్తున్నాం. ఎస్ఆర్హెచ్ వాళ్ళు అనుకుంటారు మా లాస్ట్ 2 గేమ్లు అట్టబోయేమైంది మేము, డీసీ ఎక్కడి నుంచి వచ్చి పైన కూర్చొని ఉంది, ఇప్పుడు చెన్నై కూడా ఇంత మంచి నెట్ రన్ రేట్ అనేది సంపాదించేసుకుంటుంది, మేమేం చేయాలి నెక్స్ట్ ఆర్ఆర్ మ్యాచ్తో. సో ఇట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. మళ్ళీ ఈ పాయింట్స్ టేబుల్ పరంగా చూద్దాం ఎలా ఉండబోతుంది. హూ ఇస్ ద ఫేవరెట్స్ అనే క్వశ్చన్ వేస్తే హూ బ్యాట్స్, ఎవరికి ఎక్కువ మంచి బ్యాటింగ్ ఉంది? ఇద్దరికి మంచి బ్యాటింగ్ ఉంది. ఎక్స్ప్లోజివ్ బ్యాటర్స్ ఎవరి వైపు ఉన్నారు? ఇద్దరు వైపులా ఉన్నారు. బట్ కన్సిస్టెంట్గా ఎక్స్ప్లోజివ్ బ్యాటర్స్ ఎవరి వైపు ఆడారు? కేకేఆర్ వైపు ఆడారు.
ఎవరికి బెటర్ బౌలింగ్ ఉంది, నరేన్ కెన్ మేక్ ఎ హ్యూజ్ ఫ్యాక్టర్. కుల్దీప్ యాదవ్ ఇక్కడ ఫ్యాక్టర్ ప్లే చేయగలడు, కాదనట్లేదు. కుల్దీప్ యాదవ్ ఆడుతున్నప్పుడు ఆ మిడిల్ ఆర్డర్లు అందరూ బోల్తా పడిపోవచ్చు, అక్కడ డౌటే లేదు. బట్ కేకేఆర్ బ్యాటింగ్ ఆల్రెడీ వీళ్ళ మీద నరేన్ కానీ సాల్ట్ కానీ బాగా ఆడారు. సో ఆ ఎడ్జ్ అనేది కేకేఆర్కి కొంత ఉంది. బట్ ఎప్పుడూ చెప్పేదే డీసీ బ్యాటింగ్ ఫస్ట్ చేసిందంటే వాళ్ళు లైట్ తీసుకోవడానికి లేదు. దే కెన్ డూ ఆల్ సార్ట్స్ ఆఫ్ వండర్స్. సో చూద్దాం ఏం జరుగుతుందో, మీరేమనుకుంటారు?